This is your Rupa and welcome to my channel Parus Akshay Patra. ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొని వచ్చాను. మీరున్న ఏ ఫీల్డ్లో అయినా సరే, మీరు ఏ స్టేజ్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఒక మంచి లీడర్గా గ్రూప్ని లీడ్ చేయాలి అనే పొజిషన్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకు ఉండాల్సిన మొట్టమొదటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వాలిటీ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు మలుచుకోగలుగుతారో లేదా మిమ్మల్ని బిల్డ్ చేసుకోగలుగుతారో, మీరు మంచి పబ్లిక్ స్పీకర్ ఎప్పుడైతే అవ్వగలుగుతారో దెన్ యూ కెన్ బికమ్ అ గుడ్ లీడర్. అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్రేట్ పబ్లిక్ స్పీకర్స్ ఆర్ మేడ్, నాట్ బార్న్. వాళ్ళని వాళ్ళు మొదటి స్టేజ్ నుంచి మలుచుకుంటూ రావడం అంటే ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలా, ఎక్కడ వాళ్ళకున్న రంగంలో వాళ్ళు నాలెడ్జ్ఫుల్గా ఉండాలి లేదా నేర్చుకొని 10 మందిలో మాట్లాడగలగాలి అనే దాన్ని వాళ్ళు మలుచుకుంటూ మంచి స్పీకర్స్గా డెవలప్ అవుతారు. కానీ అందులో చాలా మందికి మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేక, 10 మంది ముందు మాట్లాడలేక ఆపర్చునిటీస్ని పోగొట్టుకుంటున్నారు. నేను చెప్పే టిప్స్ మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇన్ ద ప్రీవియస్ వీడియో స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి మనకు ఎలాంటి ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ అవసరం అనే టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఒకసారి మీరు స్టేజ్ ఫియర్ నుంచి బయటకు వచ్చారు డెఫినెట్లీ యూ కెన్ బికమ్ అ గుడ్ స్పీకర్. అండ్ దానికి స్టేజ్ మీద ఎలాంటి మెలకువలు అవసరం, ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీ బాడీ లాంగ్వేజ్లో కానీ మీ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఎలాంటి మెలకువలు కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ పాయింట్, మీరు స్పీచ్ చేయాల్సిన ఫంక్షన్కో లేకపోతే ప్రదేశానికో మీరు ముందుగా చేరుకొని ఇన్ టైంలో, వచ్చిన టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకొని రిలాక్స్డ్గా ఆ ఏరియాని, ఆ స్టేజ్ని, ఆ సరౌండింగ్స్ని మీరు అలవాటు చేసుకుంటే కాన్ఫిడెంట్గా మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫియరు లేకుండా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. అంతేగాని మీరు టైం అయిపోయిన తర్వాతనో లేకపోతే మీకు ఇచ్చిన టైం కంటే లేట్ అవుతుందనే హడావిడిలో మీరు రీచ్ అవ్వడం, టెన్షన్లోనూ మీరు మాట్లాడాలనుకుని మర్చిపోవడం లాంటివి చేయకండి. నెక్స్ట్ పాయింట్, వాయిస్ మాడ్యులేషన్ ఆర్ వాయిస్ కల్చర్ విచ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ హియర్ ఆన్ ద స్టేజ్ వెన్ యు ఆర్ స్పీకింగ్. ఎందుకంటే మనందరికీ ఉంటుంది, మనం మాట్లాడే స్పీచ్ ఇంట్రెస్ట్గా ఉంటుందా, వాళ్ళందరూ వింటారా, ఇంట్రెస్ట్గా నేను ఇచ్చిన ఈ 10 మినిట్స్ 15 మినిట్స్లో నేను యూటిలైజ్ చేసుకోగలనా, ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలనా అని అందరికీ ఉంటుంది. కానీ దానికి మేజర్ మంత్ర ఇస్ యువర్ వాయిస్ మాడ్యులేషన్ అండ్ యువర్ వర్డింగ్స్. మీరు తీసుకున్న వర్డింగ్స్, యూస్ చేసే హ్యూమర్ ఆర్ రిలేటెడ్ జోక్స్. ప్లీజ్ రిమెంబర్ యువర్ వాయిస్ మాడ్యులేషన్ ఆర్ వాయిస్ కల్చర్ ఈస్ లైక్ గేర్స్ ఇన్ ఎ బైక్. మీరు ఏ గేర్ ఎంత స్పీడ్ వెళ్ళేటప్పుడు ఏ గేర్ మీరు మార్చుకుంటే మీ స్పీడ్ పెరుగుతుందో లేకపోతే మీకు కావాల్సిన స్పీడ్లో మీరు వెళ్ళగలరు, అలాగే మీరు మాట్లాడేటప్పుడు అవతల వాడికి అది రీచ్ అవ్వాలి అంటే మీ వాయిస్ పిచ్ పెంచాలి, తగ్గించాలి, అండ్ మీరు వెళ్ళే స్పీడు, స్లో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ టు మేక్ ఆడియన్స్ టు బి ఎంగేజ్డ్ విత్ అవర్ ప్రెసెన్స్ ఆన్ ద స్టేజ్. అండ్ మనం అందరం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మేజర్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ రీసెర్చ్ తర్వాత మేజర్ ఫ్యాక్ట్స్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫర్ అ పర్ఫెక్ట్ స్పీచ్ విత్ ఇన్ అ మినిట్ 190 words you can use, and maximum how much ever you are the best speaker, how big speaker you are, more than 18 minutes on the same topic cannot grab the attention of the audience. So maximum మీ స్పీచ్ 18 minutes దాటకుండా చూసుకోండి, వాళ్ళకి బ్రెయిన్లోకి వెళ్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ విల్ డైవర్ట్ ద బ్రెయిన్ ఆఫ్ అ హ్యూమన్ బాడీ. సో దే కెనాట్ టేక్ అప్ more than 18 minutes, and per minute 190 words is ideal for any good speech. At the same time, when you are speaking with the passion and with the love, definitely audience will connect to you. And to connect to the audience, inkoka point meer gurtupetukovalsindi, when you are talking, please surprise the audience. That's very very important. Surprise the audience ante enti ante in between your speech please surprise the audience with the facts, with the surprises, because in the human body when they listen any surprise or any fact, human body lo dopamine ane hormone release avutadi. When it releases, it's a happy hormone. So like audience will become more happy and they will applaud you and they will be connected more with your speech. That's very important. So to connect to the audience, use your surprises will definitely helpful to connect you with the audience, because మనం కనెక్ట్ అయినప్పుడు ఆడియన్స్ అప్లాడ్ చేసి హ్యాపీగా క్లాప్ చేస్తున్నప్పుడు మన కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో రిమెంబర్ దట్. లాస్ట్ పాయింట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ యువర్ బాడీ లాంగ్వేజ్. వెరీ 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 ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ స్పీకింగ్,
మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ మనం ఇచ్చే జెస్చర్స్ కానీ, మన స్మైల్ కానీ, మన ఐ కాంటాక్ట్ కానీ, అండ్ మన బాడీ మూమెంట్స్ కానీ చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆడియన్స్ని. Your eye contact with the audience should not be on one particular group or the frontline people or the known people. No, it's very wrong. When you want to grab the audience attention, your eye contact or eye movement should be in the H form. So it should not be with the body completely movement. It's only with the eye contact, that is with the H, like this, or you can go with M. So first you see from starting to ending and then come back again into the center and then go back and then come again to the last. So it should be either M or it should be H. Your eye contact with the audience should be with M or H. Please remember that. And when it comes to your gestures and your hand movements, ఎప్పుడు టైర్డ్గా కనిపించడమో లేకపోతే యు ఆర్ ఇన్ అ హర్రీ అన్న ఫీలింగ్ని ఆడియన్స్ ముందు కనిపించకూడదు. సో వెన్ యూఆర్ డూయింగ్ ఎనీ హ్యాండ్ మూమెంట్స్, మీ ఐ నుంచి మీ హిప్ వరకే మీ హ్యాండ్ మూమెంట్స్ ఉండాలి. మీ జెస్చర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. సో ఈ మాట్లాడుకున్న మన పాయింట్స్ అన్నీ కూడా మీ అందరికీ యూజ్ అవ్వాలి. ప్రొఫెషనల్ స్పీకర్స్ ఆర్ ఆన్ హై డిమాండ్. ప్లీజ్ ట్రై ఫర్ దాట్ అండ్ బికమ్ అ గుడ్ పబ్లిక్ స్పీకర్. అండ్ అవకాశాలు అందరికీ రావాలి. వాటిని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రాపర్గా ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని మీరు కూడా గుడ్ స్పీకర్స్గా అండ్ మీరున్న ఫీల్డ్లో మీరు గుడ్ లీడర్స్గా ఎదగాలని ఆశిస్తూ, దిస్ ఇస్ యువర్ రూపా. ఆల్ ది బెస్ట్. అండ్ డోంట్ మిస్ part 1 also. Thank you so much for watching this video. If you feel this content is useful, please don't forget to like, comment, share to your family and friends, and don't forget to subscribe my channel. Thank you. Your Roopa.